నీట్ పేపర్ లీక్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ జిప్తే ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై విచారణ చేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ ఫిర్యాదు వెళ్ళింది. అంతేకాదు ₹1,00,00,000 విరాళం అంశంపైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఈ ఫిర్యాదు ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఈ వీడియోలో చూద్దాం. సూరత్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఫిర్యాదు చేశారు. అందులో అభిజిత్ కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఆయన ప్రధానంగా ఒక ప్రశ్న లేవనెత్తారు. అభిజిత్ తండ్రి భగవాన్ రావు ఎంఐడిసిలో జూనియర్ ఇంజనీరుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నత చదువులకు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా సమకూరిందని ప్రశ్నించారు. తివారీ వాదన ప్రకారం నెలకు సుమారు 60 నుంచి 65 వేల రూపాయల జీతంతో విదేశీ విద్య ఖర్చులు భరించడం ఎలా సాధ్యమైందో ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఒకవేళ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక్కడితో ఈ వివాదం ఆగలేదు. ఇటీవల సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ సీజేబీ నిరసనకారుల న్యాయపరమైన సహాయం కోసం ₹1,00,00,000 విరాళం ఇస్తానని ప్రకటించారు. ఇదే అంశాన్ని కూడా తివారీ ప్రశ్నించారు. ఆయన వాదన ఏమిటంటే సీజేపీ అధికారికంగా ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీనా కాదా అనే విషయాన్ని ముందుగా స్పష్టం చేయాలని కోరారు. ఒకవేళ నమోదు కాకపోతే పార్టీ పేరుతో విరాళాలు ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి కూడా తాను లేఖ రాస్తానని తెలిపారు. అంతేకాదు ₹1,00,00,000 విరాళంపై జీఎస్టీ నిబంధనలు అమలవుతాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక నీట్ ఉద్యమం గురించి కూడా తివారీ స్పందించారు. ప్రారంభంలో విద్యార్థుల కోసం జరిగిన నిరసన తర్వాత వేరే దిశలో వెళ్ళిందని ఆరోపించారు. ముఖ్యంగా ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది సరైన విధానం కాదని అన్నారు. ఆ అంశంపై కూడా తాను ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలపై అభిజిత్ జిప్తే లేదా సీజేపీ తరపు నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదు. మొత్తానికి విదేశీ విద్య ఖర్చులపై విచారణ డిమాండ్, ₹1,00,00,000 విరాళంపై సందేహాలు, రాజకీయ పార్టీ నమోదుపై ప్రశ్నలు, ఇలా సీజేపీ చుట్టూ కొత్త వివాదాలు తెరపైకి వచ్చాయి. ఈ ఫిర్యాదులపై మహారాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం లేదా ఇతర సంబంధిత సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.